మీరు ఎవరినన్నా గాయపరుస్తున్నారా? ఎందుకంటే ఒక గర్విష్టి ఇంకోటి గాయపరిచేటప్పుడు తన గాయపరుస్తున్నాడు అనేది కూడా గ్రహించడంట. ఒక గర్విష్టి ఇంకోడిని అవమానపరిచి హేళన చేసినప్పుడు గర్వం అనేది ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ ఆల్వేస్ మీ, నేను. గర్వం అనేది ఎప్పుడు ఎలా ఉంటుందంటే నాది, నేను ఎలా కనబడుతున్నా, నేను ఎలా ఉన్నాను, నేనెవరిని. ఇది గర్వం. ఈ గర్విష్టి ఎప్పుడు ఇంకోటి పట్టించుకోడంట. దేవుడు వాక్యం చూసినప్పుడు గర్విష్ఠులను మాత్రం దేవుడు ఏ మాత్రం ఊరుకుంటాం కనబడదు. గర్విష్ఠులంతా దేవునికి అసహ్యం అంట. గర్విష్ఠులను దేవుడు ఏం చేస్తాడంట? అనగదొక్కుతాడంట. బీ కేర్ఫుల్. మనం అనేక సార్లు మన సొంత నీతులను బట్టి మనం ఏదో ఒక్క విషయంలో రైట్ ఉన్నామని పక్కోడు రాంగ్ అంటూ ప్రూవ్ చేస్తూ, పక్కోడు బ్రతుకు వేస్ట్ అని చెప్పుకుంటూ, ఇతరులను అవమానపరుస్తూ హేళన చేస్తూ అనేక సార్లు మన గొప్పతనాన్ని చెప్పుకుంటూ దేవుని నామానికి అవమానం తెచ్చే వరకు ఉంటాం. జాగ్రత్త. కానీ దేవుడు దీనుల పక్షాన ఉంటాడంట. దీనులకి దగ్గరగా ఉంటాడంట. దీనులను ఆదుకునే దేవుడు అంట. దీనులను బలపరిచే దేవుడు అంట. దీనులకి సహాయం ఇచ్చే దేవుడు అంట. దీనుల ప్రార్థనని ఆలకించే దేవుడు అంట.